హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానాంశమై రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ వెనక సైడ్ 137, బ్యాక్ సైడ్ 137. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. అట్లా 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొండి. 2 వాక్యాలు చదివినప్పుడు మొదటి వాక్యంలో ఏముంది? మనము పాప శరీరములకు దాసులుగా మన శరీరాన్ని సమర్పించుకున్నాము కనుక ఏం చేయాలంట? పాపం విషయమై మీరు మరణించి క్రీస్తు విషయమై ఏం చేయాలంట? సజీవులుగా మారడానికి మీకు మీరే ఫైట్ యువర్ సెల్ఫ్. విజయం ఎప్పుడు వస్తుంది తెలుసా? నిన్ను నువ్వు యుద్ధం చేసినప్పుడే, నీతో నువ్వు యుద్ధం చేసినప్పుడే, నిన్ను నువ్వు గెలిచినప్పుడే. ఈరోజు వాక్యపు అంశము, నీవు చనిపోతే దేవుడు బ్రతికిస్తాడు. నీవు చనిపోతే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నీవు చనిపోతే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం చనిపోవాలంటున్నాడు దేవుడు. పాప విషయమై మనం ఏం చేయాలంట? మరణించాలి. క్రీస్తులో ఏం చేయాలంట? తిరిగి సజీవులుగా బ్రతకాలి. పాప విషయమై మన శరీరం చావడం అంటే ఏంటి? పాప విషయమై మన శరీరం చావడం అంటే ఏంటి? అన్న నువ్వేదన్నా భయపడి చచ్చిపోమంటావు మందిరానికి వస్తే అని నేను అనొచ్చు. ఏమన్నా మమ్మల్ని చచ్చిపోమంటావు, ఏదో మా అమ్మ నేను ఇద్దరం బ్రతుకుతున్నాం మంచిగా, నువ్వు చచ్చిపోమంటే ఎక్కడన్నా అని అనొచ్చు. చనిపోవడం అంటే ఏంటి? మనలో ఉండే పాపము చనిపోవడం. మనలో ఉండే పాపము చనిపోవడం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివితే, ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండును. పాపేచ్ఛములు దేని నుంచి మొదలవుతాయంట? దేని నుంచి మొదలవుతాయంట? ఈడే చదివినారు కదా ఇప్పుడే. పాపేచ్ఛలు దేని నుంచి మొదలవుతాయంట? వెరీ గుడ్. ఏమిరా ఇక్కడ స్లోగున్నారు. పాపేచ్ఛలు దేని నుంచి మొదలవుతాయంట అంటే ఇంగ్లీష్లో అబ్బా వెరీ గుడ్. వాడు ఇంగ్లీష్ మీడియం అందుకే ఈజీగా చెప్పినాడు. బాడీ పార్ట్స్. పాపం మొదలయ్యేదే మన అవయవాల నుంచి. కళ్ళు ఏం చేస్తాయి? చేతులు ఏం చేస్తాయి? హత్తుకుంటాయి. కాళ్ళు ఏం చేస్తాయి? అడుగులు వేస్తాయి. ఇంకా ఒకటి కాదు, మన హృదయం ఉంది చూసారా? అతి భ్రష్టమైనది మన శరీరంలో. ఏంటైనా అతి భ్రష్టమైంది, మనల్ని పాడు చేసేది, మనల్ని తప్పుదోవ పట్టించేది అదే హృదయము. ప్రేరేపిస్తుంది. చక్కటి హృదయం. దేవుడు అంటాడు, నీ హృదయం అనే ఆలయానికి నన్ను అధిపతిగా పెట్టుకో. మనం ఎవరు అధిపతిగా పెట్టుకుంటాం? అపవాదిని మనము అధిపతిగా పెట్టుకుంటున్నాం. అట్లే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం కూడా ఒక్కసారి మనం చదివితే, 23వ వచనం ఒక్కసారి మనం చదివితే, మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర
ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్య జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యమును కనపరచవలని ఉన్ననేమి ఆ ప్రకారం నా ప్రజలు కానివారు నా ప్రజలనియు ప్రియురాలనియు పేరు పెట్టుదును. ఇది ఏ పాత్ర అడిగాడు దానియేలు. ఏం పాత్ర అన్నా పరిశుద్ధ పేతురికి ఆకాశం నుంచి దిగి వచ్చిన పాత్ర ఏం పాత్ర అంటే ఈ పాత్ర కరుణా పాత్ర. ఏం పాత్ర? కరుణా పాత్ర. భూమి మీద ఉండే నలు దిశల్లో ఉండే ఆ యొక్క మృగాలన్నింటినీ చంపేసి మనల్ని కరుణలోనికి తీసుకెళ్లే పాత్రే రక్షణ పాత్రే ఈ పాత్ర. మన అవయవాల్లో ఉండే వాటిని చంపేసి కత్తిరించి పడా పడా పడా. ఈ మధ్య మరి సినిమాలు మరి వైలెన్స్ అయిపోతా ఉన్నాయి. అప్పట్లో సినిమాలు మొదలవుతాయి. అప్పట్లో మా చిన్నతనంలో పాతకాలపు సినిమాలలో హీరో ఒక్కసారి పొడిసేస్తే అవతల చచ్చిపోయేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 30-40 కోట్లు పొడుస్తా ఉన్నారు. ఇట్స్ కాల్డ్ వైలెన్స్. అంటే మన శరీరంలో మృగాలు ఉంటాయి. మృగాలు. ఒక మనిషి 40 సార్లు మనతో వాడు పొడిచడం అంటే అది మృగం మాత్రమే చేయగలదు, మనిషి చేయదు. అందుకే ఆ కన్నా పాత్రలో జంతువుల్ని చంపమన్నాడు, పురుగుల్ని చంపమన్నాడు, పక్షుల్ని చంపమన్నాడు దేవుడు. మనలో మృగాలని కీటకాలని వాటన్నిటిని విగ్రహారాధన చంపేస్తే అప్పుడు మనం ఏమవుతామంట ఇదో ఇక్కడ చూడండి 7వ అధ్యాయము 6వ వచనం చదవలేదు. రాసిన పత్రికలోనే ఉంది. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయగలము. మన అవయములు ఎట్లా మారాలంట? క్రూర మృగాల మనలో చంపబడి ఎట్లా మారాలంట? నవీన స్థితి. ఇప్పుడు సడన్ గా బాగుంటారు, భార్యలు పెడేలని భయపడతారు. భర్తలు కామున్నప్పుడు భార్యలు మీద పడి నక్కుతారు. ఎట్లా కలుగుతుంది? సడన్ గా అప్పుడు దాకా బాగుంటారు, దేవుని గురించి మాట్లాడుకుంటారు, సంతోషంగా ఉంటారు. సడన్ గా వాళ్ళ ఏం జరుగుతుంది? బీస్ట్, మహా ఘట సర్పం వస్తుంది వాళ్ళకి. అది వచ్చినప్పుడు వాట్ దే ఆర్ డన్ దే డోంట్ నో. వాళ్ళు ఏం చేశారు కూడా వాళ్ళకు తెలియదు. దీనికి అంతటి కారణం ఏంటంటే మన అవయవాలే. అందుకే యాకోబు ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు? చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఏంటంట? మనలో యుద్ధాలు పోరాటాలు తెలుసుకోగలుగుతున్నాయిట మన అవయవాల నుంచి. ఈరోజు చావాలి అంటే అవయవాలు కాదు చావాల్సింది. ఈరోజు నీ హృదయంలో ఉండే కోరికలు చావాలి. అవయవాలు ఏం ప్రేరేపిస్తాయి? నోరు ఏం చెప్తుంది? లడ్డు కనిపించింది, గులాబ్ జామ్ కనిపించింది, నోరు ఏం చెప్తుంది? అంటే వాట్ ఇస్ ద అంటే దాని అర్థం ఏంటి? మన అవయవాలు ఏం కలగ చేస్తాయి? కోరికలు. మన అవయవాలు ఏం కలగ చేస్తాయి? పోతా పోతా ఒక డ్రెస్ చూస్తాము. మన కళ్ళు ఏం చేస్తాయి? భర్త దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా ఇట్స్ సెకండ్ థింగ్. ఏం కలగ చేస్తాయి? ఐ వాంట్ ద డ్రెస్ ఓన్లీ. ఇప్పుడు అడుగుతున్నా ఒకటి, కానీ లేట్ అయితే అనుకో 2 అడుగుతా. కిందని కంఫర్ట్ పురుషులకు ఎప్పుడు వస్తుందో దేవుని కృప. నిజంగా ఆశ్చర్యం. అంటే ఏంటి? నీ అవయవాలు నీలో ఏం కలగజేస్తున్నాయి? కోరికలు. ఇదే సమస్య. ఈరోజు నీ కోరికలు చంపగలిగితేనే, నీ కోరికలను చంపుకోగలిగితేనే నీలో క్రీస్తునే ఆత్మ వెలుగుతుంది. కుడిలో నిండినావు నీకే ఆరాధన,
గుడి గోడలలో లేడు దేవుడు. ప్రతి ఒక్కళ్ళు మందిరానికి వెళ్ళి, మేము ఈరోజు మందిరానికి వెళ్ళొచ్చా? ఇంటికి వస్తే మామూలుగా ఉన్నారు అంటే వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు మందిరంలో కాదు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. దేవుడు ఎక్కడనంట? గుండె గుడిలో. ఈరోజు నీ కోరికలను చంపగలిగితే, నీ కోరికలను నాశనం చేయగలిగితే నీలో ఆత్మ మొదలవుతుంది. ఈ వాక్యం రావడానికి కారణం నా స్నేహితుడు ఒకడు. వాడు నాగేంద్ర అని 10th క్లాస్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నా స్నేహితుడు. నేను ఒకరోజు బయటికి వెళ్ళి వస్తా అంటే కాల్ చేశాను. ఎందుకు ప్రేరేపించాడో తెలియదు. ఇంకా నీ నుంచి ఎక్కువ మెసేజ్లు రావాలి, ఇంకా మేము వినాలని ఇష్టపడుతున్నాము అని నన్ను ఒక మాట అడిగాడు. నిజంగా నువ్వు దేవునిలో సంపూర్ణంగా వెళ్ళావా అన్నాడు. అవునరా. కోరికలన్నీ చంపుకున్నావా అన్నాడు. ఏంట్రా అలాగే అన్నావు? కోరికలను చంపుకోలేకపోతే నువ్వు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోలేవురా అన్నాడు. కోరికలను చంపుకోలేకపోతే నువ్వు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోలేవురా అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక అన్యుడి నోట క్రైస్తవ మాట, ఒక అన్యుడి నోట క్రైస్తవ మాట ఎలా వచ్చింది? అద్భుతం. నువ్వు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే అవునరా అంటే, మరి కోరికలన్నీ చంపుకున్నావా అన్నాడు. ఆశ్చర్యం వేసింది. నిజమే కదా, మన కోరికలన్నీ చంపబడితేనే క్రీస్తు మన గుండెలో ఆలయమై ఆత్మదీపాన్ని వెలిగిస్తాడు. మన గుండెను ఆలయంగా చేసుకుని, మన హృదయాన్ని ఆలయంగా చేసుకుని ఏం చేస్తాడు? ఆత్మదీపాన్ని వెలిగిస్తాడు. అవునా కదా? ఈరోజు మన కోరికలు చావాలి. ఏం చావాలి? మన కోరికలు పాపాన్ని ప్రేరేపించేవే మన కోరికలు. ఈరోజు మన కోరికలు చచ్చేంత వరకు ప్రభు ఆత్మ మనలో పనిచేయదు. ప్రభు మన దగ్గరికి రాడు, మన కుటుంబానికి రాడు, మన ఇంటికి రాడు, మనతో ఉండడు. ఇంకా ఆత్మకార్యాలు జరుగుతాయి. నీ కోరికల్ని నువ్వు సంపూర్ణంగా చంపుకోవాలంట. సినిమాలు ఎందుకు చూడకూడదు బ్రదర్? చూస్తే తప్పే ఉంది. చాలా మంది ఉంటారు. సినిమాలు చూడడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? నీలో చెడు అనేది, అది చూసి ఆ అపవాది నీలోనికి వచ్చేసి అందులో ఉన్న చెడు అనేది నిన్ను గట్టిగా ప్రేరేపించి నీ అవయములతో ఏం చేస్తుంది? పాపం చేయడానికి సహాయపడతాయి. అప్పుడు నీలో ఉండే స్పిరిట్ ఏంటి తెలుసా? సినిమా దూషణలో కనీసం ఈరోజు ఒక్క నీతి గల సినిమా అయినా చూస్తున్నామా? ఎక్కడ చూడు మూతులు నాటుకోవడాలు, ఒకడికి ఇద్దరు, ఒక ఆమెకు నలుగురు, గోషుగుడ్డలు. ఏమి చూసినా ఒక పురుషున్నైనా స్త్రీనైనా ప్రేరేపించే తత్వమే కానీ, నీలో కోరికలను రేపించే తత్వమే కానీ నిన్ను బాగు చేసే తత్వం అనేది సినిమాలలో ఎక్కడ లేదు. ఈరోజు దేవుని ఆత్మ నీలోనికి రావాలంటే నువ్వు మరణించాలి. నువ్వు చనిపోతే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. చనిపోవడం అంటే ఏంటి? నీ ప్రాణ ఆత్మ శరీరంలన్నీ కోరికలు చంపబడి దేవుడికి మాత్రమే నువ్వు స్థానం ఇవ్వాలి. ఇది మామూలు విషయం కాదు. ఇది మహా ఋషులు చేసే విషయము. క్రైస్తవుడు అంటే ఒక ఋషి, క్రైస్తవుడు అంటే ఒక వారియర్, క్రైస్తవుడు అంటే ఒక సైనికుడు. ఈ సైనికుడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? పోరాటం. ఈరోజు మనం పోరాడేది మనుషులతో కాదు, చీకటంతకాల దురాత్మ శక్తులతోనూ, అపవాది కార్యాలతోనూ, మన అవయవాలతోనూ, వీటితో మనం పోరాడతాం. ఈరోజు నీ కోరిక చావాలి, నీ కోరికలు చంపబడాలి, నీ కోరికలు అవి భూస్థాపనం కావాలి. కోరికలు ఎలా మొదలవుతాయి? అవయవాల ద్వారే. అదేందో మన అవయవాలు కంట్రోల్ కమ్మంటే అవయవాలు కంట్రోల్ కానీ కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వే పోరాటం మొదలుపెట్టు.
నీకు నువ్వే పోరాటం. అప్పుడు ఆయన సహాయం చేస్తాడు. మన దరిద్రం ఏదంటే మనం గట్టిగా ఒక 4 రోజులు పోరాడతాం, 4 రోజులు సూపర్ మ్యాన్ లాగా ఉంటాం, 4 రోజులు స్పైడర్ మ్యాన్ లాగా ఉంటాం. 5వ రోజుకి వచ్చేసరికి అది ఎందుకురా అంటే ఈ శరీరాన్ని మనం ఆపుకోలేం. 5 రోజులు షుగర్ పేషెంట్ అయినా తినకుండా ఉంటాం, 6వ రోజుకి సచ్చింది గొర్రె. 5 రోజులు షాపింగ్ చేయకుండా ఉంటాం, 6వ రోజుకి సచ్చింది గొర్రె. అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కోరిక బలంగా ఉంటుంది. మోషేలో ఒక్కటే ఉంది దేవుని దగ్గరికి వెళ్ళకపోవటానికి. అది విడిచిపెట్టినప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళగలిగాడు? దేవుని దగ్గరికి వెళ్ళగలిగాడు. ఈరోజు ఆ ఒక్కటే దాన్నే కోరిక అంటారు. అది ఏదైనా కావచ్చు, ఒక్కటే ఉంటుంది. ప్రతి ఒక్క మనిషిలో అన్ని పనికిమాల కోరికలు ఉండవు. అంటా ఉంటారు, మన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్తున్నారు. మా అమ్మ కానీ మా నాన్న కానీ అన్ని విషయాల్లో మంచోడే, తాగుతేనే మాట అయినారు. అంటే వాళ్ళలో ఒకే ఒక బలమైనది ఉంటుంది, అది దేవునికి తనకు దూరం చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళమంతా అన్నిట్లో చెడ్డలమా ఉంటారా? అన్నిట్లో చెడ్డలు ఉంటారా? ఉండరు. ఏదో ఒకటి ఉంటుంది. ఈరోజు దాన్ని చంపాల. కత్తి తీస్తారా? కత్తి అది ఏమంటాడు దేవుడు? కత్తి పుష్పుకుంటాడు. ఏం కత్తి? నేను అందుకే చెప్పేది, సమయం ఉన్నప్పుడు మనం మారాలంటే సంకల్పం ఉంటే సరిపోదు. మారాలని ఆశ ఉన్నప్పుడు సంకల్ప బలం ఉంటే సరిపోదు, దానికి తగిన ఆచరణ ఉండాలి. మారాలన్నప్పుడు మనకు ఏదన్నా ఆయుధాలు పట్టుకోవాలి. మారాలన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయుధాలు పట్టుకోవాలి. ప్రార్థన అనే ఆయుధం కానీ, వాక్యం అనే ఆయుధం పట్టుకున్నప్పుడు మార్పు నీకు ఒక రోజు రాకపోవచ్చు, కానీ నీకు వచ్చే మార్పు స్థిరమైన మార్పు. నీకు సడన్గా చిక్కేసినట్టు మనల్ని మారిపోతుంటారు. ఒకరోజు ఉపవాస ప్రార్థన మందిరంలో జరిగింది, వేరే చోట ఎక్కడో. నన్ను ఎప్పుడు ఒక సహోదరుడు చనువుగా పిలుస్తాడు, చనువుగా ఉంటాడు నాతో. అన్నయ్య అనే మాట ఎప్పుడు పిలుస్తాడు, ఎప్పుడో మందిరంలో ఉన్నప్పుడు తప్ప. నాకు అర్థం కాలే. ఆ రోజంతా ఉపవాసం ఉన్నారని ఆ రోజంతా అన్నయ్య 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 అంటే అర్థం కాలే. వీడికేం వచ్చిందిరా అన్నయ్య అన్నయ్య ఇంత బాగా పిలుస్తున్నాడు, ఇది బాగుంది అనుకున్నాం. సచ్చింది సాయంత్రానికి కొర్రే. సాయంత్రానికి ఏమైపోయి అయ్యి బాగా చూసినా పో, హే పో చూసినా పో పోయి. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసుకున్నారు? గట్టిగా సంకల్పం. సాయంత్రానికి ఏమైపోయింది? ఇట్లా సడన్ చేంజ్లు మన జీవితంలో మంచివి కాదు. సడన్ చేంజ్లు మన జీవితంలో ఎప్పుడు మంచివి కాదు. నువ్వు సడన్గా స్విచ్ చేసినట్టు మారావంటే అది కాదు. పరిశుద్ధ పౌల్లో వెలుగు కనిపిస్తే మారలా. మరలా తనకు తాను ఉపవాసాల నుండి బాప్తిజం తీసుకొని ఆత్మ కొరకు పోరాడి టేక్ మోర్ టైం. చాలా సమయం పట్టింది మారడానికి, సంపూర్ణంగా మారడానికి. మళ్ళీ ఒక రోజులో మార్పు వస్తుంది అబద్ధం, అవునా కదా? ఈరోజు అలా మనం ఉండకూడదని ప్రవేశిస్తాం. మన కోరికలు చంపితే దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఈరోజు కోరికలు చంపిన వాళ్ళని చూద్దాం, చంపలేకపోయిన వారిని చూద్దాం. ఒక 7 అనుభవాలు చూద్దాము. మొట్టమొదటిగా సౌలు కోరిక. ఎవరి సౌలు? ఎవరి సౌలు? పాత సౌలేనాయన, కొత్త సౌలు కూడా ఉన్నాయి కోరిక. ఎవరినైనా మొట్టమొదటి ఇశ్రాయేలీల రాజు. ఏం చేశాడు ఈయన? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఎవరికి? సౌలుకి. పేజ్ నెంబర్ స్టార్టింగ్ లో 235. సౌలుకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఏమని? నీవు అమాలేకీయులను కరుణించొద్దు.
అపవాది దగ్గరికి అపవాది సంబంధికులు మనం కర్ణిస్తే మనంత దరిద్రులు దౌర్భాగ్యులు ప్రపంచంలో ఎవరు ఉండరు అన్నా కదా. ఎవరిని కర్ణించాలో పోయి అపవాది నువ్వెందుకే పరలోకం నుంచి పడిపోయావు, ఎంత పని చేసావు, నా తండ్రి నా బిడ్డే నువ్వు పడిపోవద్దు, మళ్ళీ దేవుడిని అడిగంటే అవుతుందే. దేవుడే తొక్కేసినప్పుడు మన అపవాదికి పోయి కర్ణంతో చూపిస్తాం. దేవుడు ఒక మాట చెప్పాడు, అమాలేకీయుల్ని సమూలంగా చిన్న బిడ్డలతో పాటు చంపిస్తాడు. ఈయన ఏం చేశాడు అయ్యగారు? అబ్బా వెరీ గుడ్. ఏం చేశాడు? బలమైన వాచిని, అందమైన వాచిని, శ్రేష్టమైన వాచిని అన్నింటినీ పక్కలో పెట్టి ఈయన గుంపు అంతా దొంగల గుంపు అయిపోయింది, లోకం గుంపు అయిపోయింది. ఏం చేశాడు? పక్కలో పెట్టి బక్క చిక్కిన వాటి అన్నింటినీ చంపేశాడు. రాజు కూడా ఇంకా చంపలే. తన కోరికను చంపుకోలేకపోయాడు. తన కోరికను ఏం చేశాడు? చంపుకోలేకపోయాడు. ఈరోజు మన కోరికలు మనం ఏం చేయాలి? చంపాలి. మన కోరికలు ఏం చేయాలి? సౌలులాగా కళ్ళకు బలమైనవి, కళ్ళకు అందమైనవి, కళ్ళకు శ్రేష్టమైనవి దాన్ని కనిపిస్తే ఏం చేయాలి? చంపాలి. చంపుతేనే దేవుడు మనలో బ్రతుకుతాడు, దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. సౌలు చంపుకోలేకపోయాడు కనుకనే ఏమైపోయాడు? దేవుని యొక్క కృపను, అమ్మో ఇది భయానక. బైబిల్లో భయానకమైన ఏదైనా అంటే సౌలుదే. He lost God's grace. దేవుని యొక్క కృపను కోల్పోయాడు. కోరికలు చంపుకోలేకపోతే మనం కూడా ఏమైపోతాం నాయనా? దేవుని కృపను కోల్పోయే వారిగా ఉంటాం. కోరికలు చంపాలి, ఫైట్. ఎలా చంపాలన్నాయా అని మీరు నన్ను అడగండి ఈరోజు. నిజంగా ఎలా చంపాలన్నాయా? కోరికలు మా వల్ల కావట్లేదు, ఎలా చంపాలి? ప్రతిదినం బైబిల్ పఠనం చేయండి, ప్రతిదినం ప్రార్థన చేయండి. ఈ రెండు చేయండి, ఎట్టాటి కోరికలైనా చంపగలరు. ఎట్టాటి కోరికలైనా చంపగలరు. నేను ఇవన్నీ చేయను, నేను మారాలి అంటే నువ్వు మారలేవు. నిజంగా మారచ్చు. నేను మారాలి అని ఎట్లా మారుతావు? వాక్యం నిన్ను సరిచేస్తుంది. నీ అవయవాలని ఉండే దూరిపోయి, నీ మూలుగులలో దూరిపోయి వాక్యం నీ అవయవాలకి భయాన్ని కలిగిస్తుంది. ఎబ్రిల్ రాసిన పత్రికలు ఉంది కదా, ఉందా? అలాగే ప్రార్థన నీ చుట్టూ కంచె వేస్తుంది, నీ కుటుంబం చుట్టూ కంచె వేస్తుంది. నీ కోరికలు నెరవేర్చబడడానికి అపవాది చేసే రెండు గొప్ప పనులు ఏంటి తెలుసా? నీ ప్రార్థనా జీవితాన్ని నిలిపివేయటమో, బైబిల్కి నిన్ను దూరము చేయటం. కోరికలను ఎలా జయించాలని క్వశ్చన్ మార్క్ పెట్టి ఇదే చెప్తాను. కోరికలను జయించడానికి రెండు చేయి. బైబిల్ చదువు. నువ్వు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎట్లా మెలగాలి, ఏంటి నీ హద్దులేంటి, నీ సరిహద్దులేంటి, అసలు నువ్వేం చేయలేదు బైబిల్ చెప్తే ప్రార్థన చుట్టూ కంచగా మారుస్తుంది. సౌలు ఇది చేయలేకపోయాడు కనుకనే తన కోరికలను తీర్చుకున్నాడు. కోరికలు ఏం చేశాడు? తీర్చుకున్నాడు. జయించలేకపోయాడు. కానీ దావీదు అమాలేకీయులను చంపాడు. తన భార్యను, తన పిల్లల్ని తీసుకెళ్తే దావీదు ఏం చేశాడు తెలుసా? పరిగెత్తించి వాళ్ళని చంపి మరలా తన యొక్క పిల్లల్ని, బిడ్డల్ని, అందరినీ దావీదు ఏం చేశాడు? వెనక్కి తీసుకోగలిగాడు. ఎందుకో దావీదులో ఒకటే ఉంది, దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ధర్మశాస్త్రమును దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. దావీదు ఎప్పుడు అంటే ఇదే కదా, కీర్తనలో 119 కూర్చున్నాడు తమ వాక్యం గురించి. యవనస్తులు దేని చేత తమ నడవడికను సరి చేసుకోగలరు? ఈ ధర్మశాస్త్రము చేతనే కదా, ఈ వాక్యము చేతనే కదా. ఈరోజు మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి, మన కోరికలు మనం చంపేసుకోవాలి, మన కోరికలు మనము సంపూర్ణంగా భూస్థాపన చేయాలి, క్రీస్తు మనల్ని బ్రతికించాలి అంటే ఈ యొక్క వాక్యాన్ని మనం పట్టుకోవాలి. దావీదు వలె ఏం చేయాలి? ప్రార్థన. ఆయన దినములకు
3 సార్లు ప్రార్థన చేస్తే 7 సార్లు స్తుతించేవాడు. 10 సార్లు మొత్తం ఎచ్చట 10 సార్లు. మనం 24 గంటలు కూడా చేయొచ్చు. 24 గంటలు కూడా నిద్రలో మెలకు వచ్చినప్పుడు కూడా ఎస్ఐయా అని ప్రార్థన చేయొచ్చు. పండుకొని ఎస్ఐయా అని మొరపెట్టచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో బలంగా ఉంటారు, ఇంకొక దాంట్లో బలహీనపడతారు. ఇప్పుడు ఏ మనిషిని ఏం బలహీనపరుస్తాయని చెప్పు. అందుకే దేవుడు కొన్ని సరిహద్దులు పెట్టాడు. ఆ సరిహద్దులు తెలియజేసేది దేవుని వాక్యము, శ్రేష్టమైన దేవుని వాక్యము. మనల్ని బ్రతికించేది, మనల్ని సరైన మార్గంలో నడిపించేది వాక్యమే. పాపం ఎందుకు చేసావు నాయన అంటే దేవుడు అంటాడు, నేను పాపం ఎందుకు చేశానయ్యా, నన్ను ఎందుకు చేయనిచ్చావయ్యా అంటే నువ్వు నాతో మాట్లాడడం మానేసావు, వాక్యం చదువుతాము మానేసావు, నా స్వరాన్ని వినడము మానేసావు. దేవుని స్వరం లేని చోట ఎవరి స్వరం ఉంటుంది? అపవాది స్వరం. ఏమనిపిస్తుంది? రారా అనిపిస్తుంది. ఏరా చూసావా? కొత్తగా రిలీజ్ అయ్యే సినిమా చూసేసావా? పోయిటాడు, నిజాలు చెప్తాడు. పోయినావా? పోలేదా? దేవుడు రోజు మాట్లాడుతున్నాడు. సంతోషం. వెరీ గుడ్. అలా ఏం చేయాలి? మొట్టమొదటిగా మన కోరికలను, లోకపరమైన కోరికలు మనం ఏం చేయాలి? చంపుకునే వారిగా ఉండాలి. రెండవదిగా ఎస్, దావీదు శరీర సంబంధమైన కోరికలు ఇవి. సౌలు లోకపరమైన కోరికలు రాసుకోండి. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ లోకపరమైన కోరికలు. రెండవదిగా శరీర సంబంధమైన కోరికలు. శరీర సంబంధమైన కోరికలు ఎవరు చేశారు? ఎమ్మడే బ్రాండ్ కదా, మన వాళ్ళు ఎమ్మడే చెప్పేస్తారు. ఎవరంట? ఎందుకు తాను శరీర సంబంధమైన కోరికలు చంపుకోలేకపోయాడు? ఎందుకు చంపుకోలేకపోయాడు? ఒక రాజు ఉండి దగ్గర 4-5 భార్య నుండి కూడా ఎందుకు తన శరీర సంబంధమైన కోరికలు చంపుకోలేకపోయాడు? ఎదుటి స్త్రీని చూసి ఆ స్త్రీలో ఆనందాన్ని పంచుకోవాలని ఆశపడ్డాడు. తన శరీరాన్ని జయించలేకపోయాడు, తన అవయవాన్ని జయించలేకపోయాడు, తన కళ్ళను జయించలేకపోయాడు. ఆమెతో ఏం చేశాడు? పాపం చేశాడు. దానికి కారణం ఏంటి? దేవునితో గడపలేకపోవటము, దేవునితో గడపవలసిన సమయము ఏం చేయటము? లోకానికి ఇవ్వటం. ఈరోజు మనం కూడా శరీర కోరికలు ఎందుకు చంపలేకపోతున్నాం? శరీరేచ్ఛలు ఎందుకు చంపలేకపోతున్నాం? పత్రిక చదవండి. రోమిలకు రాసిన పత్రిక, కొరింథీయులకు, గలతీయులకు శరీరేచ్ఛలు ఇవి చదివినప్పుడు మనకి ఏమవుతుంది? ఎక్కడో చోట వాక్యం మనకు అడ్డుపడుతుంది. ఖడ్గం కనిపిస్తుంది, ఖడ్గం అడ్డు తిరుగుతుంటుంది. ఏంటి? మనమేమో బైబిల్ చదవం, ప్రార్థన చేయాలి, అయినా మనము శరీరేచ్ఛలను చంపాలి. ఏమనుకోవాలైనా శరీరేచ్ఛను మనము చంపాలంటా ఉంటాం. అయితే దావీదంతటోడే శరీరేచ్ఛలను చంపుకోలేకపోయాడు. ఎందుకు దావీదంతటోడే అంటున్నా? అసలు దేవుణ్ణి స్తుతించే ట్రెండ్ని మొదలుపెట్టిందే దావీదు. దేవుణ్ణి ఎంత గొప్పగా స్తుతించొచ్చో ఆయన మనకు నేర్పించాడు. అలాంటి వ్యక్తి ఏమైపోయాడు? ఏ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాడు, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టడం ఏమైపోయింది సార్? ఏమైపోయింది? శరీరేచ్ఛను చంపుకోలేకపోయాడు. శరీరేచ్ఛను చంపుకోలేకపోయిన వాడు హంతకుడు అవుతాడు సార్. ఈ కాలం అంతదే కదా. ప్రియుడి కోసము భర్తను ఠా, ప్రియురాల కోసం భార్యను ఠా, అన్ని ఠాలే. అంటే వాళ్ళ వ్యభిచారం వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది తెలుసా? ఆశ్చర్యం వేస్తారు. అంటే అమాయకంగా మించి ఈ స్త్రీలు ఎక్క చంపుతారు? చూడడానికి ఏమో అమాయకులుగా ఉంటారు, కానీ వాళ్ళలో క్రూరత్వము ఇంతకైనా చేయటానికి
అపవాది వారికి సహాయకుడిగా. కోపాన్ని అణుచుకున్నవాడు ఋషి అవుతాడు. మన కోపం వస్తే దువ్వాలు ఇచ్చేస్తాం, రాడ్లు నిలుస్తాం, కర్రలు నిలుస్తాం, చైర్లు నిలుస్తాం. మనిషి దొరకలే కానీ అవతలడు ఎముకలు కూడా ఇస్తాం. కోపం వస్తాయి ఏమి ఇస్తాం? ఎముకలు కూడా నిలుస్తాం. కోపాన్ని దావీదు కోరికలను చంపుకోలేకపోవడానికి కారణం దేవునితో సహవాసము చేయలేక. ప్రతిదినము వాక్యపట్నం ఉండాలి. ప్రతిదినం ఏముండాలి? వాక్యపట్నం ఉండాలి. ప్రతిదినం ఏముండాలి? ప్రార్థనా జీవితం. ఎలా జయించాలి దేవుని అడుగుతా ఉన్నాను. ఎలా జయించాలి జయ జీవితాన్ని? జయ జీవితం ఎలా కావాలంటే అవి పరిశుద్ధాత్మ దేవుడు సింపుల్గా రెండు చెప్పాడు. రెండు పట్టుకో. ఒకటి ప్రార్థన, ఈ రెండే మనల్ని చెయ్యకుండా అపవాది 100% ట్రై చేస్తాడు. 100కి 100%. మీకు జామం లేస్తే ఎట్లుంటుందో తెలుసా? తాగి ఉండడం లేదు, తాగి కంటే అద్మానంగా చేస్తారు మన వాళ్ళు నిద్రలో. ఒకసారి నిద్రలో మాట్లాడుతుంటే ఏదో మనం చెప్తే వాడికి అర్థం కాదు, అసలు ఏం చెప్పారు అర్థం. మెలకు వచ్చి మళ్ళీ ఏదో ఫోన్ చేసినట్టున్నారు కదా, గుర్తున్నారు కదా అని అప్పుడు ఫోన్ చేస్తే ఇందాక అది చెప్పేవి నాకేం వినిపిలే, నాకేం అర్థం కాదు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనలో లేపుతుంటుంది అప్పుడు లేపి ఇక బాత్రూమ్ పోయేసరికి అప్పుడు నేను లేపిన ఒక బెడ్షీటే ఉంటుంది. నేను వస్తే 3 బెడ్షీట్లు కప్పుకొని తిరుగుతుంటాను. అపవాది 100% ఈ భూమి మీద 2 కార్యాలు చేస్తారు. ఒకటి మన ప్రార్థన జీవితాన్ని చంపేస్తాడు వాడు. రెండోది దేవునికి దూరం చేస్తాడు, అంటే వాక్యానికి మనకి దూరము చేస్తాడు. కనుక ఇక్కడ దావీదు తన కోరికలను జయించలేకపోయాడు, కానీ యేసేపు ఏం చేశాడు? ఎందుకు యేసేపు ఏమంటాడు తెలుసా? ఎంత చక్కని మాట అంటాడు తెలుసా? ఆమెతో, ఈ కార్యం చేసి నేను నా దేవుడిని యెహోవాకు ఎడలా ద్రోహం చేసిన వాడిని, పాపం చేసిన వాడిగా నేనైతే కోరికలు చంపాడంటే యేసేపు ఒంటరితనంలో ఆ దేశంలో యేసేపు తోడుగా ఎవరున్నారు తెలుసా? దేవుడు మాత్రమే. నిజంగా చిత్తూరు పరిచయం చేసినప్పుడు నేను దేశమే, నాకు ప్రాంతం. నాకు ఎవ్వరు తోడలేరు, ఒక్కడే ఒక ఆయన తోడు. ఎవరు తెలుసా? ఆయన దాంట్లో ఆయనతో మాట్లాడుకుంటూ పోయేవాడు. ఎక్కడికి నా అర్ధరాత్రి కానీ ఉదయం కానీ ఏదైనా సరే యేసేపు అలా ఉన్నాడు కాబట్టి జయించగలిగాడు. ఇప్పుడు జనాలు ఎక్కువై కొద్దీ, మంది మనకు దగ్గర అయ్యే కొద్దీ ఏమైపోతా ఉంటాం? దేవుడు దూరం అయిపోతా ఉంటాం. దానివల్ల నష్టపోయి ఉంటాం. యేసేపు ఎందుకు జయించగలిగాడు? దావీదు మహారాజు ఎందుకు జయించలేకపోయాడు అంటే ఇదే కారణం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఏకాంతపు సమయము గడిపే తత్వం ఉండాలి. ఎవరితో? ఏదో 24 గంటలు ఏదో ఒక సమయం ఏకాంతంగా, భర్త భార్య అసలు ఏం సంబంధం, ఏకాంతంగా దేవునితో గడిపే సమయంలో మనం ఎలాంటి పాపాన్నైనా జయించగలం, ఎలాంటి కోరికలైనా మనము జయించగలం. ఆ ఏకాంత ప్రార్థన లేకనే నశించిపోతాం. ప్రభువైన యేసుక్రీస్తు వేకుజామున ఏం చేశాడు? ఇంకా చీకటిగా ఉండగానే అరణ్యమునకు పోయి, అనగా ఒలీవ కొండకు వెళ్ళి అక్కడ ఏం చేసేవాడు? గెత్సేమనే తోటలో ఏం చేసేవాడు? ఏకాంత ప్రార్థన సమయం ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నప్పుడు శరీరేచ్ఛల్ని జయించాలి. ఏ ఇచ్చలు? శరీరేచ్ఛలు జయించాలి. ఈరోజు శరీరేచ్ఛల్ని జయించడానికి ఏకాంత ప్రార్థన మనకు చాలా అవసరం. అనగా ఉంటుందా? మనకి ఏకాంత ప్రార్థన ఉందా? వేకుజామున సంఘ ప్రార్థనలు చేస్తారు, కానీ ఏకాంత ప్రార్థన చచ్చిపోయింది. నీ గురించి ప్రార్థించడం చంపేసుకున్నాం. ఏకాంత ప్రార్థన దేవునికి నీకు ఒక సహవాసాన్ని ఏర్పాటు చేస్తుంది. శరీరేచ్ఛల్ని జయించాలని గుర్తుపెట్టుకోండి. ఏకాంత ప్రార్థన కాల వ్యభిచారాన్ని, జారత్వాన్ని, కామతుతను జయించాలంటే ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది గుర్తుపెట్టుకోండి. మూడవదిగా హవ్వ కోరికలను చంపలేకపోయాడు.
ఎవరు? స్త్రీల గురించి. హవ్వమ్మ కోరికలను, సంఘం గురించి, స్త్రీలు సంఘం అంతా ఒకటే. హవ్వమ్మ తన కోరికను చంపుకోలేక పోయింది. మొట్టమొదటి ఆడబిడ్డ హవ్వ. ఈ హవ్వమ్మ కోరికలా ఈమెవి ఏం చేసింది? ఆజ్ఞ అతిక్రమం, చెయ్యొద్దన్న పనిని చేసే కోరిక, చెయ్యొద్దన్న వాటిని బరాబరుగా చేస్తామంటారు నల్లు. అది చెయ్యొద్దంట అంటే అయితే ఇదేమి బరాబరుగా చేస్తాం, ఇట్ట చేతులు ఇట్టిని బరాబరుగా చేస్తాం. తెలంగాణలో బాగా అంటారు కదా, అమ్మా కన్న తల్లి ఈ మనకు వద్దమ్మా అంటే ఏ బా బరాబరుగా చేస్తా. ఏం చేస్తాం? బరాబరుగా ఖర్చు పెడతా. సంతోషం. అమ్మే ముసలమ్మే ఏడంతో పాపం. దేవుడు చెయ్యొద్దన్న దాన్ని చేసే కోరికలు. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఇది చెయ్యొద్దురా అంటే ఏమేం చేసింది? ఇది చేస్తే బాగుంటుందేమో, అలా వెళ్ళొద్దురా అంటే అలా వెళ్తేనే నాకు బాగుంటుంది, అలా వెళ్తేనే. అనగా ఏంటి? తన సుఖాన్ని నెరవేర్చుకోవటం. ఇక్కడ తన సుఖాన్ని నెరవేర్చుకోవటం, ఇది సుఖానికి సంబంధించిన కోరిక. హవ్వమ్మ మనసులో ఏముంది? తినాలా తినాలా తినాలా. దేవుడు ఆజ్ఞ పట్ల ఇంకేదైనా సరే నేను సుఖంగా ఉండాలా, పండు తిని. ఆ కోరిక నేను తీర్చుకున్నాక భూమి అంతా మారిపోయింది. ఆ పండులో దేవుడు ఏం పెంచాడు కానీ ఒక చిన్న పండు భూమి స్థితిని మార్చేసింది, ప్రపంచ పరిస్థితిని మార్చేసింది. ఒక చిన్న పండు, చిన్నదే కానీ పెంచదగింది. నిజమే. అవ్వమ్మ ఆ కోరికను చంపుకోలేకపోయింది, తన సుఖాన్ని చంపుకోలేకపోయింది. అదే రూతమ్మ తీసుకోండి. తన ఊర్లో ఉంటే సుఖంగా ఉంటుంది, ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు. ఎక్కడుంటే మోయాబు దేశంలో ఉంటే పెళ్లి చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. రిస్ట్రిక్షన్స్ లేవు. అత్తగారు లేరంటే దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్. అత్తగారు లేని కుటుంబంలో ఏముంటాయి తెలుసా? స్వేచ్ఛ, స్వాతంత్రము. ఎక్కడికి వెళ్ళి అడిగేవాళ్ళు లేరు, ఏం చేసిన అడిగేవాళ్ళు లేరు. ఎస్ అంటారా? అబ్బా 100% అంట. బాగా అనుభవం ఉన్నట్టు వాళ్ళకి సంతోషం. కానీ ఆమంటుంది, నా సుఖం కంటే, నా సంతోషం కంటే నీకు నడవటమే నాకు ఇంపార్టెంట్, నిన్ను చూసుకోవడమే నాకు ఇంపార్టెంట్, నిన్ను ప్రేమించడమే నాకు ఇంపార్టెంట్. నా సొంత స్థలం నాకు వద్దు, నా సొంత ఊరు నాకు వద్దు, నా సొంత ప్రజలు నాకు వద్దు, నా సొంత దేవుడు నాకు వద్దు. మీ దేవుడే నా దేవుడు, మీ ప్రజలే నా ప్రజలు, మీ సుఖమే నా సుఖం. అబ్బా స్త్రీలంటే చూడాలి, తినాలి 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 తినాలి. తినేసారు అయితే కాడికి అవుతుంది. మనలో ఏం చేస్తారు? పాపం అయితే పాపం చేసి పడుతుందో ఆ తర్వాత అయినది కానీ అవుతుంది. తిన్న తర్వాత ఏదైనా పడాలా. ఆ తినక ముందు మటుకు దాని మీద గురి ఎట్లే ఉంటుంది. తిన్న తర్వాత రాబోయే వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. తన సుఖాన్ని చంపుకోగలిగింది రూతు, తన సుఖాన్ని చంపుకోలేకపోయింది హవ్వమ్మ. ఈరోజు మన సుఖాన్ని చంపుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అంతేనా? శరీరేచ్ఛలు చావాలి అంటే ఏకాంత ప్రార్థన అని చెప్పారు. అవునా కదా? ఈ కోరికలను అనగా తన సుఖాలని చంపుకోవాలంటే, దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆజ్ఞలను అతిక్రమించాం. దేవుని ప్రేమించడం అంటే ఏంటంట? ఆజ్ఞలను అతిక్రమించకపోవడమే దేవుణ్ణి ప్రేమించడం. యోహాను 8వ అధ్యాయం 5వ అధ్యాయంలో అనక మన యొక్క కోరికలను చంపుకోవాలి, మన సుఖాన్ని చంపుకోవాలంటే దేవుని ప్రేమించడం మొదలు పెడితే, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. భర్త భార్యలు ఇద్దరు పాపం భర్తకు బిర్యానీ తినాలి. ఏం తినాలండి? భర్తకు బిర్యానీ తినాలండి మనసులో. భార్యకి ఏం తినాలండి? మటన్ అంట. మటన్ కర్రీ అవుతున్నాడు.
మటన్ కర్రీ బాగా రైస్ తినాలని అనుకున్నాం, కలర్ రైస్ తినాలని అనుకున్నాం. ఇప్పుడు భార్య బాగా చెప్పేసింది, భర్త వాళ్ళు చెప్పలే. ఇక భార్య చెప్పేసింది ఏమని, బయటికి పోతున్నాం కదా మటన్ కర్రీ తింటాము, నాకు అదే ఇష్టం. ఇప్పుడు భర్త ఏం చేస్తాడు, తన కోరికలను అంటే తన ఇష్టాన్ని చంపుకొని తన భార్య కొరకు, భార్య ఏ ఇష్టాన్ని అయితే కోరుకుందో అది భర్త దయచేస్తాడు. అంటే ఎవరినైతే మనం ప్రేమిస్తామో మన కోరికలు చంపుకుంటున్నాం. మోయాబు దేశంలో రూతు ఎవరిని ప్రేమించింది తెలుసా? భర్తను కాదు, అత్తను ప్రేమించింది. ఎంత ఆశ్చర్యం కదా. ఆ అత్త కూడా అలాగే ఉంది, మంచి అత్త. అమ్మా వద్దమ్మా, వద్దు నాన్న బిడ్డ, నువ్వు బాగుండమ్మా, నాకు ఎందుకు వస్తావు, నువ్వు బాగుండు బిడ్డ అనింది. కానీ రా 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 నాయమని నిజంగా గ్రేట్ అత్త. ఆమె కూడా చాలా ఆత్మీయుల. కనుక అప్పుడు ఏం చేసింది, రూతు తన కోరికలు చంపుకుంది కనుకనే నయోమితో పాటు నడవగలిగింది. అంటే మన కోరికలను చంపుకోవాలి అంటే మనం ఎదుటివారిని ప్రేమించాలి. ఎదుటివారిని ప్రేమించినప్పుడు మన కోరికలు ఈజీగా మనము చంపగలుగుతాం. ఇప్పుడు మన సొంత కోరికలు, ఇలాంటి కోరికలు రావాలంటే యేసును ప్రేమించాలి. యేసును ప్రేమిస్తున్నామా? యేసైని ప్రేమిస్తున్నామా? ప్రేమించట్లేదా? ఏమి అంత మాట ప్రేమించట్లేదా? ప్రేమించడం వచ్చేసి మైన ప్యార్ కియా తూనే ప్యార్ కియా అంటే కాదు, దేవుడి ఆజ్ఞలను కైకొనే ప్రేమ. మొట్టమొదటిది ఏంటిదైనా, లోక కోరికలు చావాలంటే వాక్యము గట్టిగా చదవాలి, అలాగే ప్రార్థన జీవితం ఉండాలి. రెండవదిగా శరీర కోరికలు చావాలంటే ఏకాంత ప్రార్థన అనుభవము, వాక్యము ఉండాలి. వాక్యం ప్రతి దాంట్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని నేను కదల్చలేను, ప్రార్థనని కదులుస్తున్నా. మూడవదిగా నీ సొంత సుఖాన్ని చంపుకోవాలంటే, సుఖమైన కోరికలు చంపుకోవాలంటే ఏం చేయాలి? యేసును నువ్వు ప్రేమించటము మొదలు పెట్టాలి. నాలుగవదిగా చూద్దాం, లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త వెనక్కివో లూకా సువార్త 19వ అధ్యాయము. తీసారా? వాడికి నెంబర్ చెప్పండి బాబు, నెంబర్ తీసుకున్నారా? వెరీ గుడ్. పేజ్ నెంబర్ 72, 19వ అధ్యాయము. ఎన్నో వచనము? లూకా సువార్త 19న మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. మత్తయి. ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపకూడని ఆయన ఆజ్ఞను గైకొనమని చెప్పాను. హల్లెలూయా. బాగా తెలుసు. ఒక ధనవంతుడు, నాలుగోదిగా ఏంటమ్మా? ధనవంతుని కోరిక అనగా సమస్తమును సమర్పించే కోరిక, విడిచిపెట్టే కోరిక, సమస్తమును విడిచిపెట్టే తత్వము, కోరిక. ఒక ధనవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చేమంటున్నాడు, యేసయ్యా నిన్ను వెంబడించాలంట, పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, పేదలకు పంచిపెట్టు. ఆ పేదలకు పంచిపెట్టట్లే, ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పారో అవన్నీ నువ్వు చేయన్నాడు. నరహత్య చేయవద్దు, ఆజ్ఞ సంథింగ్ తల్లిదండ్రులు ప్రేమించు, అన్నీ చేస్తున్నాను. అయితే ఇంకొక పని చెయ్యి, మీ ఆస్తినంతటినీ అమ్మేసి నన్ను వెంబడించు. నీకు కలిగిన సమస్తమును అమ్మేసి పేదలకు ఇచ్చేసి ఎవరు వెంబడించారట? ఇప్పుడు ఏమంటాడు ధనవంతుడు? నీకు ఒక దండం వేసయ్యా, ఇంకా
దండం యేసయ్యా అని చెప్పి ఏం చేస్తున్నాడు? తిరిగి వెళ్ళిపోయాడు. తన కోరికను చంపుకోలేకపోయాడు, సమస్తమును విడిచిపెట్టలేకపోయాడు. మనం కూడా అంతే. సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాలి అంటే ఏదో ఒకటి పెట్టుకుంటాం మనసులో. ధనాశ కావచ్చు, లోకాశలు కావచ్చు, లోక కోరికలు కావచ్చు, కామతృతులు కావచ్చు, ఇదే చెప్పుకుంటూ పోతే చాలా. సమస్తమును విడిచిపెట్టిన వాడికి మాత్రమే ఆత్మాభిషేకం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇతను సమస్తాన్ని విడిచిపెట్టలేకపోయాడు, ఇతను కోరికను చంపలేకపోయాడు. కానీ శిష్యులు ఆ కింద వచనం చదవండి, 27వ వచనము అదే అధ్యాయంలో. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్న కనుక మాకేమి దొరుకునని ఆయన చాలు. చెప్పెను. ఒక వ్యక్తి సమస్తాన్ని విడిచిపెట్టలేకపోతే 12 మంది ఏం చేస్తున్నారంట? సమస్తాన్ని ఇంకా భార్య లేదు, అక్క లేదు, అమ్మ లేదు, అన్న లేడు, నాయన లేడు, చెల్లి లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏమీ లేవు. ఎంటీ, మొత్తం సున్నా. ఆ సున్నాలో దేవుడు నింపుతాడు. మొత్తం ఖాళీ. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నింపుతాడు. సమస్తాన్ని విడిచిపెట్టే జీవితం నిజంగా మనకెందుకు లేదు? సమస్తాన్ని విడిచిపెట్టే బ్రతుకు మనలో ఎందుకు లేదు? ఎందుకు లేదు? సేవకు వచ్చామేంటాం కానీ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చామా? లేదు. ఇంకా 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 ఎక్కడో మన ప్రాచీన స్వభావం మనకు అడ్డుపడ్డాడు. ప్రాచీన పురుషుడు మనకు అడ్డుపడుతూనే ఉంటాడు. అనగా ఏంటి ప్రాచీన స్వభావం అంటే? ఏంటి? మన మొదటి జీవితం. సమస్తమును సమర్పించుకోకుండా అడ్డుపడేది ఏంటి తెలుసా? మన ప్రాచీనమైన స్వభావము. దీన్ని ఎదిరించాలంటే, నిజంగా ఈ యొక్క పోరాటాన్ని ఎదిరించాలంటే ఎల్లప్పుడూ క్రీస్తుని వెంబడించాలి. ఆయన కాడిని ఎత్తుకోవాలి. ఎల్లప్పుడూ ఎవరిని వెంబడించాలా? ఇది సేవకులకు సంబంధించింది, క్రైస్తవులకు సంబంధించింది. ఎల్లప్పుడూ క్రీస్తుని వెంబడించాలా. శిష్యులు ఏం చేశారు? క్రీస్తునే. ఇంకా ఏ సమయం లేదు, ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే జీవించారు. ఎల్లప్పుడూ క్రీస్తుని వెంబడిస్తూనే ఉండాలి. ఇంకా మాకు నీవు తప్ప ఇక ఏది మాకు వద్దు యేసయ్యా. విసుగక చేసే ప్రార్థన జీవితానికి, విసుగతో క్రీస్తుతో వెంబడించే జీవితానికి సాదృశ్యం. ఈరోజు ఎల్లప్పుడూ వెంబడించే ఆత్మీయ జీవితం మనకుందా? సేవకుడి పరమార్థం ఏంటి? సేవకుడి తుది గమ్యం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. బైబిలే తన జీవితం, ప్రార్థనే తన బ్రతుకు. నాలుగోదిగా వెంబడిస్తూనే ఉండాలి. ఇంకా సమస్తాన్ని విడిచిపెట్టాలి. నో పర్సన్ అక్కలేదు, అనలేడు, చెల్లలేదు, ఎవరు లేదు జీవితంలో. క్రీస్తే సమస్తం, క్రీస్తే నీకు మూలాధారం, క్రీస్తు కొరికే నువ్వు. ఇలా వెంబడించకుండా అపవాదం ఏం చేస్తుంది? మనలో కోరికలను ఏం చేస్తూ ఉంది? ప్రాచీన పురుషుని ఏం చేస్తూ ఉంది? రేపుతా ఉంటుంది. ప్రాచీన పురుషుడు ఏం చేస్తూ ఉంటుంది? రేపుతా ఉంటుంది. నేను ఆ రోజు ఆ ఊరిలో అలాగ బ్రతికా, ఈరోజు ఈ ఊరిలో ఇలా. నేను అప్పుడు సుఖంగా ఉన్నా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నా? ఎందుకంటే మనం క్రీస్తుని వెంబడించడం ఆపేసినప్పుడు మనం సమస్తమును క్రీస్తుకు సమర్పించుకోవాలి. నీ సమస్తమును సమర్పించుకోవడం అంటే నీ కోరికలు సున్నా, ఏం లేదు. అందుకే ఆయన ప్రతిదినం నా కాడిని, అంటే ఆయన కొరకు ప్రతిదినం మనం శ్రమపడాలి, కష్టపడాలి, మోకాళ్ళ అనుభవం రావాలి, గంటల తరబడి దేవుడితో సహవాసం చేయాలి, దేవుని వెంబడించాలి, దేవుడి కొరకే బ్రతకాలి, దేవుడు ఆలోచనే కలిగి ఉండాలి, సంఘపు ఆలోచనలు అన్నీ క్రీస్తులాగా మారాలి. ఇది ఆ ధనవంతుడు చేయలేకపోయాడు, శిష్యులు చేయగలిగారు. ఈరోజు మనం చేయగలుగుతున్నామా అనేది మన మీదే ఆధారపడి ఉంది.
ఐదవదిగా లూకా సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత యెరూషలేమునకు లూకా 21 మొదటి వచనం. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారదూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసులని మీతో నిజముగా చెబుతున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసేది కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయో వేసునని వారితో చెప్పాను. అర్పణలు ఏంటినైనా ఐదవదిగా అర్పించటం. ధనవంతుల అర్పణలు, బీదరాలి అర్పణలు రాసుకోవచ్చు మీరు. ధనవంతుల కోరిక ఏంటి? ధనవంతుల కోరికలు ఏంటి? వారు సుఖంగా ఉండి మిగతా వాటిని ఏం చేస్తారు? దేవునికి ఇస్తారు. అన్న కదా, వాళ్ళు సమస్తాన్ని ఇచ్చి దేవునితో నడవమని చెప్పండి, అర్పించమని చెప్పండి. కానీ ఈ బీద విధవరాలు తన కలిగినదంతా లేమిలో కూడా, నాకు వెనక డబ్బులున్నాయా లేదా, భోజనం ఉందా లేదా, నాకు అసలు ఏముందా ఆమెకు సంబంధం లేదు. లేమినగా దారిద్ర్యము, లేమినగా ఇక చాలా హీనమైన స్థితి. ఆ హీనమైన స్థితిలో కూడా తన కలిగిన 2 కాసుల్ని దేవుడికి ఏం చేస్తుంది? అర్పిస్తుంది. ఏం చేస్తుంది? నిజంగా మనం దేవుడికి ఏం అర్పిస్తున్నామా? దేవుడికి ఇస్తున్నామా? చికెన్లు తింటామంటే కొన్ని కుటుంబాలు ఉంటాయి, నిజంగా బాధేస్తారు. చికెన్లకు వారానికి 4 సార్లు 5 సార్లు తింటారు, వారానికి 3 సార్లు తింటారు. అదే ధనము నా దేవుని కొరకు నేను మందిరం కొరకు ఇస్తే ఎంత బాగుంటుంది అనే కోరిక కానీ వాంఛ కానీ ఉండవు. మా పిల్లలకు ఆరోగ్యాలు కావాలి, మా పిల్లలకు స్వస్థతలు కావాలి, మా పిల్లలు చక్కగా తినాలి అనే ఆలోచన వాటిలో ఉండదు. మేము సుఖంగా తినాలి, మా కడుపులు సుఖంగా ఉండాలి. మేము ప్రతిరోజు మీరుంటే ఈరోజు కూడా చికెన్ తింటాం. నా దేవుని మందిరంలో చేపలు సరిగ్గా లేవే, నేను తినే 100 రూపాయల చికెన్ దాచిపెట్టి నా దేవుడి మందిరానికి చేపలు కొనిద్దాం అనే అర్పణ ఎవరికైనా ఉందా? ఈరోజు నేను ఈ డబ్బులు దాచిపెడితే నా ప్రభు మందిరానికి చేపలు వస్తాయి అనే అర్పణ ఎవరికైనా ఉందా? ఏదైనా మందిరానికి కావాలని నేను అడిగితే తప్ప మందిరాలకు ఇవ్వలేని పరిస్థితులు, కొంతమంది 10వ భాగాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు. కనీసం ఆదివారం కానుక పెట్టులో దేవుని మందిరం కొరకు ఇంత ధనం ఇవ్వలేని జీవితాలు, అర్పణలు ఇవి. ఈ అర్పణలు జయించలేకపోతున్నారు. ఈరోజు ఇదే అర్పణ ఆత్మీయంగా కూడా ఇవ్వలేకపోతున్నారు. ధనవంతులు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు, మీకు వస్తారు, వయసు పెద్దదైతే పర్లేదు, ఏదో అనారోగ్యం ఉంటే పర్లేదు. చాలామంది పైన కూర్చోడానికి ప్రిఫర్ చేస్తారు. కింద కూర్చొని మోకాళ్ళతో తగ్గించుకొని దేవుని దగ్గర మోకాళ్ళ మీద ఆరాధన చేసేవాళ్ళు ధనవంతులు ఎంతమంది చూశారు? డబ్బులో వారు ఎంతమంది చూశారు? ఒక సుంకరి మోకరించి దేవుడు చెప్పాడు, నా తల ఎత్తడానికైనా నాకు అర్హత లేదు. ఈరోజు దేవుడికి ఏం అర్పిస్తున్నాం? మన సమయాన్ని ఎంత అర్పిస్తున్నాం? దేవుడికి ఎంత అర్పిస్తున్నాం? ఈరోజు ఎదుటివాడి మీద కక్షలు పెట్టుకొని ప్రార్థన చేయమంటే సంఘంలో నేను చాలా వరకు మీరు గమనించండి, ఎవరికైనా ఇద్దరికి పడినప్పుడు నేను వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఇలా ప్రార్థన చెప్తాను. ఎందుకు? చూద్దామని, కనీసం మనసులో మీకు క్షమిస్తున్నానని వాళ్ళ గురించి మంచిగా ప్రార్థన చేస్తారు లేదు నాకు తెలియదు. కానీ మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇది బాగుండాలి వేసయ్యా, ఇది బాగుండాలి వేసయ్యా, ఇది కాపాడేసయ్యా, అది ఇలుచి రాదు. ఎంత భయంకరమైన అర్పణ సార్, ఎంత భయానకమైన అర్పణ. ఎదుటివాడి మీద శత్రుత్వం పెట్టుకుని ప్రైజ్లా ఎదుటివాడు ఈపు తిరుగుతానే అర్పణలో పేద విధువరాల అర్పణ తన కలిగేదంతా అనగా తన హృదయం అంతా దేవునికి ఇచ్చేస్తుంది. ఎక్కడ ఏం ఉంచుకోలేదు, తన కొరకు ఏం దాచిపెట్టుకోలేదు. ఇలా ఎవరు చేయగలరు? ఇలాంటి మంచి అర్పణ ఎవరు?
ఇలాంటి అర్పణలు ఇవ్వాలంటే దేవుడికి వారికి ఒక మంచి సాంగత్యం ఉండాలి, ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి, ఒక మంచి సహవాసం ఉండాలి. ఈరోజు దేవునితో సహవాసం కోల్పోతే అర్పణలు ఇవ్వలేము, సహవాసం ఉన్నప్పుడు మాత్రమే అన కదా. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. అర్పణలు కూడా ఏమైనా చదువు ఉంటే అన్నీ సరిచేసి ఆ అర్పణ తండ్రికి అలా అందిస్తాడు. పడిపోయినా దేవునికి ఇవ్వాలి, మీ సమయం ఇవ్వాలి, మీ ఆర్థికంలో దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు అంటే నాకు అప్పుడు ఆశలు ఉండేవి, నిజంగా ఆ ఆశలు ఎవరిలో చూడాలి. నా కుటుంబంలో ఈ సామాను ఈ మధ్య భయంకరమైన ఒక దురాత్మ మన వాళ్ళలో చాలామందిని చూస్తున్నారు. నా కుటుంబానికి ఇవి కావాలి, నా కుటుంబానికి ఇవి కావాలి, నా కుటుంబానికి ఇవి కావాలి, నా కుటుంబానికి ఇవి కావాలంటారు. కానీ నా సంఘానికి ఇవి పొదువుగా ఉన్నాయి. దావీదులాగా నా కుటుంబము హీనంగా ఉన్నా పర్వాలేదు, నా దేవుడి మందిరం ఘనంగా ఉండాలని ఆశ దావీదు. నేను గొప్ప మందిరం, గొప్ప కోటలో ఉండి నా దేవుడి మందిరము బయట ఇలా 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 ఉంది, నాకు అసలు నచ్చట్లేదని దావీదు ఎలా చేసిందో. నా మందిరంలో ఎవరు చెప్పాల్సిన అవసరం, మన మందిరంలో ఏం కొదవలు ఉన్నాయి ఎవరైనా బల్ల కొద్ది చెప్పాల్సిన అవసరం లేదు. అవును, నా మందిరంలో కుర్చీలు లేవు, నా మందిరంలో సాపలు సరిగా లేవు, నా మందిరానికి ఇవి కావాలి, నా మందిరానికి ఇవి కావాలి అని ఎంతమంది ఆలోచించగలుగుతూ ఉంటారు? ఆలోచించండి. మనం ఇవి డ్రెస్సులు కొనుక్కోవాలి, వారానికి ఒక డ్రెస్సు, నెలకు 2 డ్రెస్సులు. చినిగిపోయే డ్రెస్సులకు ఇంపార్టెన్స్ అంటే సజీవమైన మందిరానికి నేను కొనియాలి. ఈరోజు మన సుఖాల్ని చంపుకుంటూ పేదరాల్లాగా తనకు కలిగినంత దేవునికి ఇస్తుందంటే నిజంగా ఆమె కోరికలు చేయించగలరు. మన దేవునికి ఇవ్వం. మా పిల్లలకు ఆరోగ్యం సరిగా లేదండి, మా పిల్లలు తినట్లేదండి, మా పిల్లలు వాంతులు అవుతున్నాయండి. ఎందుకు కాదు? ఏ రోజైనా దేవునికి ఇస్తేనా? మనస్ఫూర్తిగా దేవునికి ఇస్తేనా? అడగక మునిపే ఇదిగో మా నెల జీతం, మా నెల బ్రతుకులు, ఇదిగో ఇవి నా దేవునికి ఇస్తున్నానని ఇస్తేనా? నేర్పించుకోవాలి. భర్తలు భార్యలకు నేర్పించుకోవాలి, దేవుని ముందు పెట్టుకోవాలి. ఈరోజు నా కడుపుని చంపుకొని నా దేవునికి ఏమైనా చేస్తాను అనే పరిస్థితి ఎంతమందిలో ఉన్నాయో ఆలోచించండి. నా కడుపే నాకు దేవుడు. మంచి జీవితం కాదు, మంచి బ్రతుకు కాదు. మనలో ఎన్ని అపవిత్రాత్మలు ఉంటే ఇలాంటి జీవితాన్ని జీవిస్తామంటే అన్ని లెక్కలేని అపవిత్రాత్మ. సహవాసం కావాలేదు. మనం దేవునికి అర్పించాలని ఏం కావాలి తెలుసా? యేసయ్యా మన మందిరంలో ఇది లేదు కదా యేసయ్యా చెప్పలే, నేను తెస్తాను. నువ్వు దాని కొరకు ప్రయాసపడవచ్చు. డబ్బులు తెచ్చి నీ చేతిలో పెట్టిస్తారా? డబ్బులు తెచ్చి నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలంటే డబ్బులు తెచ్చి నీ చేతిలో పెడతాడు. మనం చేస్తూ ఉన్నాం. నాకు మన సంఘంలో పరిచయం మా భార్య ఇస్తున్నారు, కానీ వాళ్ళకి కలిగిన దాంట్లో ఇస్తున్నారు. నాకు అదే బాగా కలిగిన దాంట్లో ఇస్తున్నారు తప్ప నా కడుపు కాల్చుకొని నా దేవునికి పెట్టాలని ఇవ్వట్లేదు. ఇది నాకు దుఃఖం ఇస్తా. దశభాగాలు అందరూ ఇస్తూ ఉన్నారు, కానుకలు వీలున్నప్పుడల్లా ఇస్తూ ఉన్నారు. అది కాదు ఇంపార్టెంట్. నీ కడుపును కాల్చుకొని నీ దేవుని మందిరానికి కావాల్సిన ప్రతీది నీవు సమకూర్చినప్పుడే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నీ ఆత్మను అంగీకరిస్తాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానాలు కలిగిస్తాడు. కోరికలు చంపుకోండి, నీ కడుపు కోరికలు చంపుకోండి. దేవుని కోసం చంపుకోవడంలో ఉన్న ఆనందము నాకు తెలిసి ప్రపంచంలోని దేంట్లో కూడా ఉండదు. ప్రయత్నం చేయండి.
ఆరోదిగా అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యాలు, యాక్ట్స్, అపోస్తుల కార్యాలు, పేజీ నెంబరు చెప్తారు 110 బ్యాక్ సైడ్ 11వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా ఉండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి భ్రాంతి ఉందను. 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొంది అపోస్తుల చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడ్డని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు నాకు అధికారము ఇయ్యుడని ఏం చేస్తున్నాడు? ఎంత ఘోరమైన స్వభావం కలిగిన వ్యక్తి ఈ సీమోను అనే వారిని చేసింది. ఎట్లా? సీమోను అనే గాడి చేసింది వ్యక్తి సమర్పణ లేకుండా, మారు మనస్సు లేకుండా దేవుని ఆత్మను పొందుకోవాలనుకోవటము చాలా అమాయకత్వం, చాలా నేరం కూడా. నీలో మారు మనస్సు లేదు. ఆత్మ రావాలంటే ఏం కావాలా? నీ మనసు రాతి గుండెగా ఉన్న నీ మనసు మారదు. కానీ నీకేం కావాలా? ఎన్ని సంవత్సరాలు మొరపెట్టు, నీకు ఆత్మ రాదు. ఎన్ని సంవత్సరాలు మొరపెట్టు, నువ్వు ఆత్మాభిషేకాన్ని పొందుకోలేవు. ఎందుకు? నీ హృదయం మార్చబడాలి. గాడి చేసేవాడు అనుకుంటున్నాడు, చేతులు పెడితే పరిశుద్ధాత్మ వస్తే డబ్బులు ఇయ్యి, నేను డబ్బులు ఇస్తా నీకు. నేను ఎవరి మీద చేయి పెడితే వారి మీద ఆత్మ దిగి వస్తుంది. దేవుని ఆటలా? ఎవరితో మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. పేతురు కోపం వచ్చేసింది. నీ మనసు మారాలని ప్రార్థన చేస్తాను. ఏమంటాడు? అతని అమాయకత్వాన్ని చూసి మనసు మారాలి, నీ మనసు దేవుని దగ్గర సరిగా లేదు, మార్చుకో అంటున్నాడు. ఈరోజు మన మనసును మార్చుకోకుండా దేవుడి యొక్క ఆత్మను పొందుకోలేదు, పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఈరోజు ఎంతమంది మనసులు మారుతూ ఉన్నాయి. మన మనసు ఎలా ఉండాలంట? మన మనసు కొత్తదిగా, మాంసగుండెగా. మాంసగుండె ఎక్కడుంది? గుండె గురించి ఎక్కడుంది? పైనుంచి దూకినా పర్లేదు, ఆనందంతో దూకుతా. బాగా చెప్పారు హెచ్కేలని, 36 చెప్పారు, సంతోషం. మిగతా ఏమంటాడు చెప్పడం. రాతి గుండె తొలగించబడాలి, మాంసగుండె రావాలి. ధనముతో అన్ని కొనలేం, సహవాసంతో అన్ని కొనలేం. దేనితో సంపాదించుకోగలం దేవుని ఆత్మని? దేనితో సంపాదించుకోగలం పరలోక రాజ్యాన్ని? దేనితో సంపాదించుకోగలము? ప్రభువైనా యేసుక్రీస్తు వారిని దేనితో సంపాదించుకోగలం? మారు మనసుతోనే. ఒకడు కొత్తగా జన్మిస్తే గానీ పరలోక రాజ్యానికి, మనమేమో కొత్తగా జన్మించడానికి ప్రయాసు కూడా బాప్తిసం పొందుకున్నారంటే, కొత్తగా జన్మించిన వాళ్ళు బాప్తిసాలు పొందుకుంటున్నారా? ఇల్లే ఏసై నమ్ముకుంటే బాగుపడతామని వారు మార్చును ఆయన. అంతే. ఆ మాంసం గుండె, రాతి గుండె అట్లే ఉంటుంది. కొత్తగా జన్మించడం అంటే మన అడుగులు మారాలి, మన భాష మారాలి, మన నడవడిక మారాలి, మన తలంపులు మారాలి, మన మాట మారాలి, మన ప్రవర్తన మారాలి. క్రీస్తే సమస్తం అనుకొని జీవించాలి, మారాలి. అది అక్కడే ఉంది కదా, మార్పు. మార్పుకి మన కోరికలను చంపుకుంటేనే మారగలం. ఏంటమ్మా? మన కోరికలను సహవాసంతో నాకు ఆశీర్వాదాలు వస్తాయంటే ఓడు చెప్పారు, ధనంతో ఆశీర్వాదాలు వస్తాయంటే ఓలు చెప్పారు. మారు మనసుతో మాత్రమే ఆశీర్వాదాలు వస్తాయి. నాకు నిజంగా చెప్తున్నాను,
దేవుడి కార్యాలంటే మందిరం విషయం, దేవుడి కార్యాలంటే భయం బాగా. దేవుడి మందిరంలో సమయానికి లెయ్యాలి, సమయానికి ఉండాలి, సమయానికి పరిచయం చేయాలి. అసలు ఆదివారం అంటే ఎన్ని బలహీనతలున్నా విడిపించబడాలి ఒక భయం. ఈ కాలంలో నేను చూడట్లేదు యవనస్తుల్లో అంటే వారికి మారు మనస్సు లేనే లేదు. చిత్తూరులో పరిచయం చేసినప్పుడు సిస్టర్ గారు ఆమె కొంచెం లేట్, ఆమె ప్రతి విషయంలో లేట్. నేను ప్రతి విషయంలో 2 అడుగులు ముందే ఉంటాను. నేను ఆదివారం అయితే వేకుజాము లేచి 3 గంటలకు ప్రార్థన చేసి 4 గంటల నుంచి 6 గంటల దాకా వాక్యం ప్రిపేర్ అయ్యి చదువుకొని లేచి 6 గంటలకు స్నానం చేసి రెడీ అయిపోయి లిఫ్ట్ల మీద వెళ్ళిపోయేవాడిని. దగ్గర 15 కిలోమీటర్లు దాంట్లో లిఫ్ట్ల మీద. నన్ను తీసుకుపోయి వచ్చేదాకా ఆగమంటే ఎవరమ్మా నువ్వు అనేవాడిని. భార్యని ఏమనేవాడిని, ఎవరమ్మా నువ్వు. నాకేసింది నా దేవుడి పునరుద్ధరణ దినం కంటే నాకు భార్య ముఖ్యం కాదు, ఎవరు ముఖ్యం కాదు. ఆ యేసయ్య మందిరానికి వెళ్ళి అక్కడ చక్కగా సఫలు వేసుకొని అన్నీ అరేంజ్ చేసుకొని అక్కడ కూర్చొని ఏకాంతంగా దేవుడు ఎంతమందిలో ఉంది 6 గంటలకల్లా మందిరంలో ఉండాలా అనే ఆశలు కానీ 7 గంటలకల్లా మందిరంలో దేవుడికి ధన్యత ఎవరికి లభించదు. దేవుడి మందిరాన్ని శుభ్రం చేయాలంటే ధన్యత. ఇది చేసిన వాడికి ఎప్పటికైనా దీవెనలు అలా ఫలిస్తూనే ఉంటాయి. వారి పిల్లలకు ఫలిస్తాయి. ఇది పెళ్ళికోసం మందిరంలో రమేష్ అన్న అని ఆయన చేసేది ఒక్కటే. నేను ఆయన గమనించింది, మందిరాన్ని పట్టుకొని జీవిస్తాడు, మందిరంలో వంటలు చేస్తాడు, మందిరంలో శుభ్రతలో పాల్గొంటాడు, మందిరం కొరకు బ్రతికే వ్యక్తి ఆయన పిల్లలు ఆశీర్వదించబడినవారు, ఆయన పిల్లలు దీవించబడినవారు. ఆశ్చర్యం వేసింది, మందిరాన్ని పట్టుకున్న కుటుంబాలు ఇంతగా దీవించబడతాయా, ఇంతగా వారి పిల్లలు ఆశీర్వదించబడతారా? ఈరోజు ఆశలు ఎవరికీ లేవు. నిద్ర సుఖము. సేవకుడు ఉన్నాడు, ఆయన తిప్పలు ఆయన పడతాడు. గమనిస్తుంది ఏం చేయాలి? దేవుడి కొరకు పరిగెత్తుకుంటూ రావాలి. 3 గంటలకు లేచి ప్రార్థన చేసేవాళ్ళము, బాగా పడుకునే వాళ్ళం కాదు. ఇంకా 6 గంటల స్నానాలు అయిపోయేవి. ఎప్పుడైతే 8:30 మొదటి ఆరాధన మందిరంలో పరిచయం చేసుకుంటాం. ఇలాంటి సమర్పణ ఎప్పుడు వస్తుంది తెలుసా? మారు మనసు మార్చబడినప్పుడే. రాతి గుండెగా ఉన్న నీ మనసు మాంసం గుండెగా మార్చబడినప్పుడు మాత్రమే. అందుకని రాతి గుండె మార్చబడాలని ప్రార్థన చేసుకోండి. 7వదిగా చెప్పి ముగిస్తాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి విషయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి విషయం. త్వరగా మొదట్లో 124 మొదట్లో స్టార్టింగ్లో 124 పేజ్ నెంబర్ 124 చాప్టర్ 16 వర్సెస్ 1 చదవరెవరు? సరే. లేవికి ముని మనవడును, కాహాతుకు మనవడును, ఇస్కారు కుమారునకు కోరాహు, రూబేనులలో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పేలేతు కుమారుడైన ఓనును ఎంచుకుని ఇజ్రాయేల్ పిల్లలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి, మోషే అహరోనులకు విరోధముగా పోగు చేసి, మీరైనా సేవ చేసేది మేము కూడా చేయగలం. 7వది ఆధిపత్య కోరికను చంపుకోవాలి. నా మాటే నెగ్గాలి, నేనే నడిపించాలి, నేనేది చెప్తే అదే జరగాలి. దీన్ని ఏమంటారు? నీకు నడిపించడానికి ఒకరిని పెట్టాడు దేవుడు, మోషేని పెట్టాడు, ఇంకొకరిని పెట్టాడు అహరోన్ని. నడవండి. లేదు, ఆధిపత్య కోరు. నేనేం చెప్తే బరాబర్గా నేను చెప్పింది జరగాల, బరాబర్గా నేను చెప్పిన వాక్యమే జరగాల, బరాబర్. ఆధిపత్య కోరు. ఆఫ్టర్ ఆల్ దేవుడి ముందు మనం ఏ పాటి వాడు? మోషే ముందు కోరాహు ఏ పాటి వాడు? ఆధిపత్య కోరికలు పెరిగే కొద్దీ నాకే జ్ఞానం ఉంది, నాకే వివేచన ఉందంటే దేవుడు అంటాడు, నిన్ను మించిన జ్ఞానంతో ప్రపంచంలో
ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. నాకే ప్రియోన వస్తుంది, నాకే తపన వస్తుంది అంటే నిన్ను మించిన వారు, నాకే వాక్యం చెప్పడం వస్తుంది నన్ను మించిన వాళ్ళు వందల కోట్ల మంది ఉంటారు. ఏ పాట ఎవరికి ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేయాలి తప్ప ఆధిపత్య కోరులు ఎవరు కోరుకోకూడదు. ఆధిపత్యం కోరుకున్న వారు ఎక్కడికి పోతారు తెలుసా? భూమి చీల్చబడి పాతాళంలోనికి వారు వారి కుటుంబం వాళ్ళు ఏమైపోయారు? ఎగోయబడ్డారు. అదే కోరాహు, అదే మోషే చాలా చక్కగా నడిచారు. అదే మోషేతో పాటు యెహోషువ అనే వ్యక్తి కూడా జీవించాడు. మోషేతో పాటు కోరాహు ఎలా జీవించాడో మోషేతో పాటు యెహోషువ అనే వ్యక్తి కూడా జీవించాడు. ఎక్కడ నేను సేవ చేస్తా, ఎక్కడ నేను ముందుంటా, ఎక్కడ నేనే చేస్తా అన్నాడు యెహోషువ. దేవుడు అంటున్నాడు, యెహోషువ లేయ్ అనిపించింది. మోషేకు తోడైనట్టు నేను నీకు తోడై ఉంటానన్నాడు. ఎక్కడ తగ్గించుకొని నాకొద్దు ప్రభువా, నేను నీతో నడుస్తా చాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వే నడిపించాలి. ఆధిపత్య కోరికలు నాలో లేవు ప్రభువా. యెహోషువలో ఆధిపత్య కోరికలు లేవు, కోరాహులో ఆధిపత్య కోరికలు ఉన్నాయి. యెహోషువ ఆధిపత్య కోరికలను జయించగలిగాడు. కనుక దేవుడే పిలిచి ఏం చేస్తున్నాడు? మనం కోరుకుంటే దేవుడు మనకి ఇవ్వడు. మనం తగ్గించుకుంటే దేవుడు మనకి ఇస్తాడు. ఎవరు ఆరాధన చేయాలి, ఎవరు వాక్యం చెప్పాలి, ఎవరు స్తుతించాలి, ఎవరు గణపరచాలి, ఎవరు ప్రార్థన చేయాలి, అంతా సంఘస్థులే చెప్తే సేవకుడు ఎందుకు? అంత మీరే చేస్తే నేనెందుకు ఇక్కడ? ఆలోచించండి. ఆధిపత్య పోరు వల్ల ఆ కోరికలు చంపుకోలేకపోతే నశించిపోతాం. నాదేముంది, నా ప్రభు ఎలా చెబుతారు, నా ప్రభు నాకు ఇచ్చిన స్థానం ఏంటి, అందులో ఆనందిస్తాను. ఆనందించాడు అందులోనే. లేదు నేను ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలా, సేవకుడు ఒక్క తన్నుదంతే ముందు పడిపోతాడు, దాని తర్వాత నేనే ఉన్నా, ఇక నన్ను విషయం లేడు అనుకుంటే భూమి చీల్చబడుతుంది, భూమిలోనికి పాతాలను. యెహోషువ ఎవరు వెంబడించాడు? మోషేని వెంబడించాడు. ఎక్కడ నాకు ఈ స్థానం కావాలి ప్రభు అని ఎక్కడ కోరుకో. దేవుడు అంటున్నాడు, ఈ స్థానం నీదే అంటున్నాడు. ఈ స్థానం నువ్వే భర్తీ చేయి అని అంటున్నాడు. కనుక నిజంగా మన కోరికల్ని, ఆధిపత్య కోరికలు ఏం చేసుకోవాలి? ఆయన చంపేసుకోవాలి. అంటే ఏం కావాలి మనకి? తగ్గింపుతో కూడిన జీవితము. 7వదిగా ఏం కావాలి? తగ్గింపుతో కూడిన జీవితం మనకు కావాలి. అందరూ బుక్కులు మూయండి ఒక్కసారి. రాయాలరా నువ్వు కూడా ఈసారి నుంచి. బుక్కులు మూయాలా? అదేదో హోంవర్క్ రాసినట్టు ఓయమ్మ సింహస్వప్నం ఎదురుగున్నాడు, ఏమడుగుతాడో ఏమని అయ్యమ్మ ముయ్యాలా ఉందా ఎటు చదువుతుంది ఎగ్జామ్ పెట్టాడు. ఓ అమ్మ ఇంతవరకు చెప్పిందే కదా అడిగేది. చెప్పండి, ఈరోజు వాక్యపు అంశం ఏంటి? నువ్వు చనిపోతే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నువ్వు చనిపోవడం అంటే ఏంటి? వెరీ గుడ్. పాపం చనిపోవాలి. పాపం ఎక్కడి నుంచి మొదలవుతుంది? అవయవాలు ఏం కలగజేస్తాయి? ఏం కలగజేస్తాయి? నాకు కోరిక ఉంది. ఏమంట? నాకు కోరిక ఉంది. భార్య భర్త చెప్తుంటారు ఇట్లా కోరిక. ఈ కోరికను నాకు నెరవేర్చు. ఏమండి నాకు కోరిక ఉందండి, చెప్పండి, నా పర్సు ఖాళీ అవుతుందండి అని చెప్తాం. అలా కదా. ఈరోజు మన కోరికలు చస్తే అంట ఏమవుతుంది? కోరికలు చస్తే క్రీస్తు నిన్ను నీలో పాపం చచ్చిపోతుంది. కోరికలు చావడం అనేది పాపము చచ్చిపోతుంది. మొట్టమొదటిగా ఎలాంటి కోరికల గురించి మాట్లాడుకున్నాం? లోకపరమైన కోరికలు. సౌలు అందుకు ఉదాహరణ. దీన్ని ఎలా జయించగలము?
ప్రార్థన జీవితం బాగా ఉండాలి, వాక్య పట్ల ఉండాలి. రెండవదిగా శరీర శరీర కోరికలు. దావీదు ఉదాహరణగా తీసుకున్నాం. శరీర కోరికలు ఎలా జయించగలం? ఈరోజు ఇన్ని జవాబులు ఇస్తున్నావు ఎస్ఐ నిజంగా. ఈరోజు శరీర బలహీనతలు కలిగిన వాళ్ళందరూ పట్టుకోండి ఏకాంత ప్రార్థన. ఏం ప్రార్థన? ఏకాంతంగా దేవుడికి ఎంత గడిపితే నీ ఆశీర్వాదాలు. మూడవదిగా సుఖమైన ఉండటానికి కోరుకోవటం. సుఖంగా ఉండడానికి కోరుకోవడం. పక్కన ఏమైనా సాయం నేను మటుకు సుఖంగా అమ్మమ్మ సుఖంగా ఉండాలనుకుంది. చూసి చూసి పిలక్కని చేసింది. ఏం మాట్లాడలేదు. ఏం చేసింది? రోజు చూసేది ఎవడో కూడా వచ్చి తినమంటాడేమో చూసింది. పాపం తిను అనగానే పడక తినేసింది. పూర్తి చేసింది. తన సుఖాన్ని చంపుకుంది, తన ఆశలను చంపుకుంది, తన కోరికలను చంపుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు. ఎలా వచ్చింది? వెరీ గుడ్. ఏంటంటే ఈరోజు అద్భుతాలు బయటికి వస్తున్నాయి. దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమిస్తే సుఖాలు చంపుకుంటాం. నాలుగోదిగా సమస్తమును విడిచిపెట్టే కోరిక. సమస్తం ఏం ఉండకూడదు. నా ప్రాణం, నా ధ్యానం, నా సర్వస్వం శిష్యుడు విడిచిపెట్టి ఇంకా ఆయన వెంబడించడమే. ఇంకా గొర్రె పిల్ల ఎక్కడుందో ఆ గొర్రె పిల్లలు వెంబడిస్తూనే ఉన్నారు. 144,000. కాపరి ఎక్కడున్నాడో గొర్రెలు అక్కడే. సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించడం అనమాట. నాలుగోది. ఐదవది అర్పణ. ప్రార్థన జీవితమైన, వాక్యము జీవితమైన, దేవుడికి ఇవ్వాల్సిన సొమ్మైన అన్నీ ఏం చేయాలి? శ్రేష్టంగా అర్పించాలి. పాస్టర్ డబ్బులు అంటాడు. ఏం పాస్టర్ ఏమో నాకు ఇస్తున్నారా డబ్బులు? ఒక రోజున ఇంటికి పిలిచి ప్రార్థన చేసి కానుక పెట్టిన పాపాలు పేరు మీరేమో ఎవరన్నా పెట్టిందో చెప్పండి. ఇంటికి పిలిచి ప్రార్థన చేసుకొని కానుక ఎప్పుడన్నా పెట్టి సేవకుడికి పంపించారా? సాపాటు పెట్టామంటే టన్నులు పెడతారు. ఆ రోజున కానుకలు ఇస్తారా? ఇయ్యరు. మందిరానికి ఏంటంటే ఇయ్యరు. నాకేమి ఇస్తాను కానీ ఆలోచించండి. మన అర్పణలు శ్రేష్టమైన అర్పణలు దేవునికి ఇవ్వాలి. ఆరోది గారిడి వాడు ఏం చేస్తున్నాడు? మారు మనస్సు. అందుకే మన మనసులు మారింటే గుర్తుండేవి. మన మనసులు మారేవు. అందుకే మారు మనసు గుర్తుంటారు. మారాలి మనసులు. ఏడవదిగా ఆధిపత్య కోరికలు మనల్ని ఎప్పుడు ఉండకూడదు. నేనే నడిపించాలి, నేనే ఉండాలి, నా మాటే చెల్లాలి. చాలామంది లోకస్తుల్లో ఉంటాయి. చాలామంది మన రక్త సంబంధికుల్లో కూడా చూస్తూ ఉంటాం. మనం ఏం చెప్పు చేయరు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు. బోర్లో ఒకరు పెడతారు, 40,000 50,000 ఖర్చు పెట్టుకుంటారు. పెద్దలు చెప్పినట్టు వింటే బాగుపడతారు. ఆధిపత్యం నాకు నచ్చినట్టే జరిగేది. గుండు పోతుంది. ఏమవుతుంది? గుండు కొనుక్కుంటారు. ఆధిపత్యం కూర అన్నమాట. ఎవరికి వచ్చింది? ఎవరి ఇంట్లో ఎవడు ఆధిపత్యాన్ని చేస్తాడు? మన ఇంట్లో మనం చేసుకునే సార్. ఇంట్లో కూడా ఆధిపత్య కూర మనకు రాదు. ఆలోచించండి. ఎప్పుడు సత్యదాకా భార్య భర్తలు కొడతారంటే ఉంటారు. నా మాట నెగ్గాలంటే నా మాట నెగ్గాలి. కనీసం మన ఇంట్లో కూడా మనం ఆధిపత్యం ప్రదర్శించలేదు. ఒకసారి మనం జరిగితే ఇంకోసారి అట్ట. దానికి ఎందుకు మనకి ఆధిపత్య ప్రయాసం? ఏమవసరం ఉంది? మన జీవితకాలం ఇంట్లో నా ఇంట్లో నాది ఎప్పుడు జరగదు. సిస్టర్ అడగండి, ఆమె అంటది నా ఇంట్లో ఏముండాలో బ్రదర్ చెప్పిందే ఉండాలంట. నేనంటాను నా ఇంట్లో నేను చెప్పిన ఏది జరగవని చెప్తా. ఎప్పుడు ఆధిపత్యం కూరలే. ఏముంటే చెప్పండి. కనుక ఏం చేయాలి నాయన? కోరిక డ్రీమ్స్ కూల్ చేసుకోండి. డ్రీమ్స్ చంపేయండి, కోరికలు చంపేయండి, చచ్చిపోండి. క్రీస్తు బ్రతికిస్తాడు. నీ శరీరేచ్ఛను చంపండి, నీ పాపేచ్ఛను చంపండి, క్రీస్తుని బ్రతికిస్తాడు. అందరూ లేచి కళ్ళు మూసుకొని మరి మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. వాడికి కొడతాడు. కొట్టరా?
అందరు కళ్ళు మూసుకొని ప్రభువుని అడగండి. నా కోరికలను చంపేయండి లేదా, నా ఆశల్ని కూల్చివేయండి, సమస్తము నాకు అనుకూలంగా మార్చండి దేవా అని అడగండి. నా బలమా నా కోట ఆరాధనా నీకే. చప్పట్లు కొడుతూ అందరూ. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా జీవితాలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా జీవితాలు మరచెదను. ఆరాధనా స్తుతి ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. నీకేనయ్యా. సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. పరిశీలన ప్రార్థన చేయము. స్తోత్రమైన పరిశుద్ధ మహోన్నత